రెడ్‌పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం? దీనిని మార్చ్ 8న జరుపుకుంటాం. 2025లో దీని థీమ్ ఏంటంటే యాక్సిలరేట్ యాక్షన్. సెకండ్ టాపిక్ జన్ ఔషధి దివాస్ డే. ఈ జన్ ఔషధి దివాస్ డేని ఏ రోజున జరుపుకుంటామంటే మార్చ్ 7న. జన్ ఔషధి వీక్ వచ్చేసి మార్చ్ 1 నుండి 7 వరకు. ఈ జన్ ఔషధి వీక్ యొక్క థీమ్ దమ్ కమ్ దవాయి ఉత్తమ్, అంటే తక్కువ ధరలకు మంచి మందులు. దీన్ని ఫస్ట్ ఎప్పుడు జరుపుకున్నారంటే 2019లో. అసలు ఈ జన్ ఔషధి దివాస్ని ఎందుకు జరుపుకుంటామంటే జన ఔషధి గురించి అవగాహన పెంచడానికి మరియు ఆ జన ఔషధి మందులను ప్రోత్సహించడం కోసం. థర్డ్ టాపిక్ హ్యాక్ ప్రాజెక్ట్. ఈ హ్యాక్ ప్రాజెక్టును ఇటీవల ఏ బ్యాంక్ ప్రారంభించిందంటే హెచ్డిఎఫ్సి. అసలు ఈ హ్యాక్ అంటే అర్థం హవాయి అనుభవి కళ్యాణ్ కేంద్ర. ఈ హ్యాక్ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏంటంటే రక్షణ పెన్షనర్లు మరియు అనుభవజ్ఞులైన వారి యొక్క కుటుంబాలకు ఆర్థిక సేవలను మరియు నైపుణ్యమైన నాణ్యతను వారికి అందించడం. దీని యొక్క అమలు ప్రారంభంలో ఎన్ని కేంద్రాలు ఉన్నాయంటే 25. వాటిలో బెంగళూరు, గూర్గల్, పూణే మరియు సికింద్రాబాద్, గౌహతి, జోధ్పూర్ ఇవి ఇతర ప్రదేశాల్లో తమ యొక్క ఎయిర్ ఫోర్స్ యూనిట్స్ను ఏర్పాటు చేశాయి. ఫోర్త్ టాపిక్ ఎంఓసి. ఈ ఎంఓసి అంటే మెమోరాండమ్ ఆఫ్ కమిట్మెంట్. ఈ ఎంఓసిపై ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ అవగాహన ఒప్పందం ఏంటంటే యాంటీ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, గ్రీన్ హైడ్రోజన్, 2G ఇథనాల్ కోసం. ఇది చండీగఢ్కు చెందిన స్ప్రే ఇంజనీరింగ్ డివైస్ లిమిటెడ్తో తన యొక్క అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తుందంటే సోలాన్ జిల్లా. ఫిఫ్త్ టాపిక్ మీడియా మానిటరింగ్ సెంటర్ న్యూస్ ఛానల్ను ఇటీవల ఏ రాష్ట్ర గవర్నమెంట్ ఎనలైజ్ చేయడానికి ఏర్పాటు చేసింది? ఈ మీడియా మానిటరింగ్ సెంటర్ను మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎందుకునంటే ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియా నుండి న్యూస్ కంటెంట్ను నివేదించడానికి. దీనికి ఎంత బడ్జెట్ పెట్టిందంటే 10 కోట్ల రూపాయలు. నెక్స్ట్ టాపిక్ సాహిత్య ఉత్సవ్ ఫెస్టివల్. ఈ సాహిత్య ఉత్సవ్ ఫెస్టివల్ను ఏ సంస్థ స్థాపించిందంటే సాహిత్య అకాడమీ. సాహిత్య అకాడమీ తన యాన్యువల్ లిటరసీ ఫెస్టివల్ సాహిత్య ఉత్సవ్ను 2025 మార్చ్ 7 నుండి 12 వరకు రవీంద్ర భవన్, న్యూఢిల్లీలో దీనిని నిర్వహిస్తుంది. ఈ సాహిత్య ఉత్సవ్ ఫెస్టివల్ ఇది ఆసియాలో అతిపెద్ద ఉత్సవం. నెక్స్ట్ టాపిక్ ట్రాపికల్ సైక్లోన్ ఆల్ఫ్రెడ్. ఈ ట్రాపికల్ సైక్లోన్ ఆల్ఫ్రెడ్ అనేది ఉష్ణమండల తుఫాను. ఈ తుఫాను ఇటీవల ఆస్ట్రేలియాను తాకింది. ఫస్ట్ టైం ఇది ఆస్ట్రేలియాలో 1974లో ఈ తుఫాను వచ్చింది. ఈ తుఫాను భారీ వర్షాలు మరియు పెద్ద పెద్ద అలలను తెస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఇండియా ఏఐ కంప్యూట్ పోర్టల్. ఈ ఇండియా ఏఐ కంప్యూట్ పోర్టల్ను ఎవరు ప్రారంభించారంటే అశ్విని వైష్ణవ్. ఇతను యూనియన్ ఐటీ మినిస్టర్. దేనికోసం దీన్ని ప్రారంభించారంటే ఏఐ అభివృద్ధి మరియు యాక్సెస్ని పెంచడం కోసం కోషా డేటా సెట్ ప్లాట్ఫామ్ను ఇతను ప్రారంభించారు. ఏఐ కంప్యూట్ పోర్టల్ ఇది ఇండియా ఏఐ మిషన్లో అతిపెద్ద భాగం. నైన్త్ టాపిక్ ఆర్బీఐకి న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నియమితులయ్యారు. ఆర్బీఐ న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా డాక్టర్ అజిత్ రత్నాకర్ జోషి మార్చి 3న నియమితులయ్యారు. నెక్స్ట్ టాపిక్ సీ డ్రాగన్ ఎక్సర్సైజ్ 2025. ఈ సీ డ్రాగన్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరుగుతుందంటే యునైటెడ్ స్టేట్స్లోనే జరుగుతుంది. యునైటెడ్ స్టేట్స్లో నేవీ యొక్క 7వ ఫ్లీట్ దీనిని నిర్వహిస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మార్చి 4 నుండి 19 వరకు. ఇందులో ఏ నావికాదళం పాల్గొంటుందంటే భారత నావికాదళం. ఇది 5 దేశాల నౌకాదళ విన్యాసం. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని గువామ్ తీరం.
దీనికి ఆతిథ్యం ఇచ్చేవి ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ నేవీ, భారత నావికా దళం, జపాన్ మారిటైమ్, స్వీయ రక్షణ దళం మరియు రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. నెక్స్ట్ టాపిక్, 4వ అంతర్జాతీయ గ్లోబల్ వెల్త్ హబ్గా ఇటీవల ఏ దేశం అవతరించింది? 4వ అతిపెద్ద ఎమర్జ్డ్ గ్లోబల్ వెల్త్ హబ్గా ఇండియా ఇటీవల అవతరించింది. 19వ వెల్త్ రిపోర్ట్ 2025 ప్రకారం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా మరియు జపాన్ తర్వాత భారతదేశం ఈ 4వ అతిపెద్ద గ్లోబల్ వెల్త్ హబ్లో అవతరించింది. వెల్త్ రిపోర్ట్ను ఎవరు విడుదల చేస్తారంటే లండన్, యునైటెడ్ కింగ్డమ్ ఆధారితమైన రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ అయిన నైట్ ఫ్రాంక్ విడుదల చేస్తుంది. నెక్స్ట్ టాపిక్, నారీ శక్తి సే వికసిత్ భారత్ కాన్ఫరెన్స్ 2025. ఈ నారీ శక్తి సే వికసిత్ భారత్ను ఎవరు ప్రారంభించారంటే ద్రౌపది ముర్ము. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న శ్రీమతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో దీనిని ప్రారంభిస్తున్నారు. ఈ సదస్సును ఎవరు నిర్వహిస్తారంటే మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. దీని థీమ్ వచ్చేసి నారీ శక్తి సే వికసిత్ భారత్. దీన్ని కేంద్ర ప్రభుత్వం షీ బిల్డ్స్ భారత్ అనే పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నారంటే సాయుధ దళాలు మరియు పారా మిలిటరీ దళాలు, ఢిల్లీ పోలీసులు, మై భారత్ వాలంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, స్వయం సహాయక బృందాలు మరియు వివిధ రంగాల మహిళలు ఇందులో పాల్గొన్నారు. నెక్స్ట్ టాపిక్, ప్రెస్టీజియస్ 2024 ACM AM ట్యూరింగ్ అవార్డు. ఈ అవార్డును ఆండోజీ బార్టో మరియు రిచర్డ్ సుటాన్ వీరు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి ఈ ప్రతిష్టాత్మకమైన 2024 ACM AM ట్యూరింగ్ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఈ అవార్డు ఎందులో ఇస్తారంటే కంప్యూటర్ సైన్స్లో. ఈ AM ట్యూరింగ్ ఎవరంటే ఇతను ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. 24th వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025. ఈ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో. ఎప్పుడు జరిగిందంటే మార్చి 5 నుండి 7 వరకు. ఈ సమావేశం దేనిపై జరిగిందంటే 24వ ప్రపంచ సుస్థిరాభివృద్ధి శిఖరాగ్ర సమావేశం 2025 గ్లోబల్ సౌత్లో సుస్థిర అభివృద్ధి మరియు పర్యావరణంపై జరిగింది. దీన్ని ఎవరు నిర్వహించారంటే ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ టాపిక్, హేమాకుండ్ రోప్వే ప్రాజెక్ట్. ఈ హేమాకుండ్ సాహిబ్ ఎవరంటే ఇతను 10వ సిక్కు గురువు గురు గోబింద్ సింగ్. ఈ హేమాకుండ్ రోప్వే ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్లోని గోవింద్ ఘాట్లో. ఈ ప్రదేశాన్ని మెరుగుపరచడం కోసం ప్రభుత్వం రోప్వే ప్రాజెక్టును ఆమోదించింది. దీనిని మార్చి 5, 2025న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే గోవింద్ ఘాట్ నుండి హేమాకుండ్ సాహిబ్, చామోలి జిల్లా, ఉత్తరాఖండ్. ఈ ప్రాజెక్టు యొక్క పొడవు 12.4 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టుకు అయిన ఖర్చు 2730.13 కోట్లు. ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఏంటంటే 12.4 కిలోమీటర్ల రోప్వే యాత్రికులు మరియు పర్యాటకులకు వారి యొక్క ప్రయాణాన్ని సులభం చేయడం కోసం. లాస్ట్ టాపిక్, టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా 2025. భారతదేశంలో మొత్తం ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయంటే 58 ఉన్నాయి. మాధవ్ నేషనల్ పార్క్, ఇది శివపూరి జిల్లా, మధ్యప్రదేశ్ 9వ పులుల సంరక్షణ కేంద్రంగా ఉంది. ఈ నోటిఫికేషన్ మార్చి 2025న విడుదల కానుంది. పులుల సంరక్షణ కేంద్రాలు భారతదేశంలో ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాయంటే 1973లో. ఇది ఎందులో భాగంగా ఏర్పాటు చేయబడ్డాయంటే ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.